హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం కన్నడలో రిలీజ్ అయిన గరుడ పురాణ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ స్పెషల్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. ఎక్స్ప్లెయిన్స్ ఎందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, ఎవరో ఒక హంతకుడు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేసి చంపేస్తుంటాడు. తను చంపిన అమ్మాయిలందరినీ ఒక సంచిలో కట్టేసి అందరికి కనిపించేలా పడేస్తూ ఉంటాడు. ఈ హత్యలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. కానీ పోలీసులకి మాత్రం హంతకుడు గురించి ఎలాంటి క్లూ దొరకదు. అందుకు గవర్నమెంట్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని అరేంజ్ చేసి వాళ్ళకి ఈ కేసుని అప్పచెప్తుంది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి హెడ్ ఎస్పీ సంతోష్. తను కూడా ఈ కేసులో క్లూస్ వెతికేందుకు చాలా ట్రై చేస్తాడు. కానీ హంతకుడు గురించి ఎలాంటి క్లూ దొరకదు. అయినా తను అలాగే తన టీం క్లూస్ కోసం వెతుకుతూనే ఉంటారు. హంతకుడు రాత్రిపూట ఒంటరి కనిపించిన అమ్మాయిని మాత్రమే కిడ్నాప్ చేస్తున్నాడన్న విషయం ఎస్పీ తెలుసుకొని, రాత్రిపూట అమ్మాయిలు ఎవరు బయట ఒంటరిగా తిరగద్దు అని మీడియా ద్వారా అందరికి చెప్తాడు. మయూక్, రోషన్, కెంచా, సారా ఈ నలుగురు మంచి ఫ్రెండ్స్. వీళ్ళల్లో మయూకే మన హీరో. తను నందిని ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తూ ఉంటాడు. మయూక్ ఫ్రెండ్స్ అంతా కలిసి తన లవ్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. మయూక్ నందిని వెనకాల తిరుగుతూ తనకి ప్రపోజ్ చేద్దామని చూస్తూ ఉంటాడు. కానీ ధైర్యం సరిపోక తనతో మాట్లాడకపోతూ ఉంటాడు. మయూక్ తన వెనకాల తిరుగుతున్న విషయం నందిని కూడా తెలుసు. కానీ తన ప్రపోజ్ చేసేంత వరకు వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటుంది. మయూక్ ఒక ఆర్టిస్ట్, స్కెచెస్ బాగా గీస్తూ ఉంటాడు. అందుకు తన నందిని బొమ్మను గీసి తన గిఫ్ట్గా ఇస్తాడు. దానికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను మయూక్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకొని వాళ్ళ ప్రేమని ముందుకు తీసుకుని వెళ్ళడం కోసం తనే తన ఫోన్ నెంబర్ని మయూక్కి ఇస్తుంది. మయూక్ తనతో రోజు మాట్లాడుతూ తనకి చాలా క్లోజ్ అవుతాడు. ఆ తర్వాత ఒకరోజు తనకు ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ కూడా చెప్పేస్తాడు. నందిని కూడా తనని ఇష్టపడుతూ ఉంటుంది. అందుకు తన ప్రేమని ఒప్పుకుంటుంది. దాంతో ఇద్దరు ప్రేమించుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. మయూక్ నందిని చూడకుండా అస్సలు ఉండలేకపోతూ ఉంటాడు. అందుకు తన ఫ్రెండ్స్ని పిలుచుకొని జాతకం చెప్పించుకునే పేరుతో నందిని వాళ్ళ ఇంటికి వస్తాడు. నందిని వాళ్ళన్న ఒక పూజారి జాతకాలు కూడా చూస్తూ ఉంటాడు. నందిని మయూక్ని వాళ్ళ ఇంట్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నందినికి వాళ్ళ అమ్మ నాన్న ఎవరు ఉండరు. వాళ్ళ అన్నయ్య తన చిన్నప్పటి నుంచి తనని పెంచింటాడు. అన్న వదిన ఇద్దరూ కలిసి తనకేం సమస్య రాకుండా చూసుకుంటూ ఉంటారు. నందిని మయూక్ ఇద్దరు బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న టైంలో ఎవరో వాళ్ళిద్దరికి తెలియకుండా నందిని ఫోటోలు తీస్తూ ఉంటారు. అమ్మాయిల్ని వరుసగా కిడ్నాప్ చేస్తూ మర్డర్ చేస్తోంది ఒకరు కాదు, ముగ్గురు. వాళ్ళ పేర్లు మణి, అజార్, జగ్గు. ముగ్గురు రాత్రిపూట ఒంటరికి కనిపించిన అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి దారుణంగా చాలా రోజుల పాటు రేప్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని సంచిలో కట్టేసి చనిపోయేంత వరకు కత్తితో పొడుస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎవరు లేని ఒక చోటికి వెళ్ళి ఆ సంచిని పడేస్తూ ఉంటారు. ఈ ముగ్గురిలో ఒకడైన మణికి మాటలు రావు. కానీ తనే చాలా డేంజర్. మణికి తన భార్య అంటే చాలా ఇష్టం. కానీ తన భార్య మాత్రం మణి మగవాడు అని తనతో సరిగ్గా ఉండకుండా తనెప్పుడు కొడుతూ ఉంటుంది. దీనికి తోడు తను మణికి తెలియకుండా అఫైర్ నడుపుతూ ఉంటుంది. తను ఇంత చేస్తున్నా మణి తన భార్యని ప్రేమిస్తూనే ఉంటాడు. తను తన భార్యని కిడ్నాప్ చేసిన అమ్మాయిల్లో చూసుకుంటూ దారుణంగా రేప్ చేస్తూ ఉంటాడు. ఎస్పీ సంతోష్ కింద పనిచేసే డిఎస్పీ నాయక్ ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు తనకు ఒక మంచి క్లూ దొరుకుతుంది. అది ఏమి అంటే, హంతకులు పోలీసులు దొరకకుండా ఉండేదానికోసం ఈ స్టేట్లో కిడ్నాప్ చేసిన అమ్మాయిల్ని చంపిన తర్వాత పక్క స్టేట్లో పడేయడం, అలాగే పక్క స్టేట్లో కిడ్నాప్ చేసిన అమ్మాయిల్ని చంపిన తర్వాత ఈ స్టేట్లో పడడం లాంటివి చేస్తూ ఉంటారు. అందుకే అమ్మాయిలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ స్టేట్లో ఉన్న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ బాడీలు పక్క స్టేట్లో ఉంటాయి కాబట్టి పోలీసులు వాళ్ళ చనిపోయిన విషయం తెలుసుకోలేకపోతూ ఉంటారు. డిఎస్పీ నాయక్ ఈ క్లూ తెలుసుకొని కర్ణాటకలో మిస్ అయిన ప్రతి అమ్మాయి బాడీ పక్క రాష్ట్రాల్లో దొరికాయి అని తెలుసుకుంటాడు. పోలీసులు ఎన్ని క్లూస్ పట్టుకున్నా హంతకుల్ని మాత్రం పట్టుకోలేకపోతూ ఉంటారు. హంతకులు దొరికిన అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తూ వాళ్ళు చేయాల్సిన పనులు మాత్రం చేస్తూనే ఉంటారు. అందుకు ఎస్పీ సంతోష్ మీద ప్రెషర్ బాగా పెరిగిపోతుంది. నందిని వాళ్ళ అన్న నందిని కోసం ఒక మంచి సంబంధం చూస్తాడు. ఈ విషయం నందిని తెలుసుకొని చాలా బాధపడుతుంది. అదే బాధలో మయూక్కి ఫోన్ చేసి రాత్రి మా ఇంటికి వచ్చి నన్ను కలువు అంటుంది. దానికి మయూక్ రాత్రి నందిని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి తనని కలుస్తాడు. కానీ తన నందిని చెప్పే మాటలు వినకుండా తనతో సెల్ఫీ తీసుకుంటాడు. అదే రోజు హంతకులు ఒక బస్ స్టాప్లో ఉన్న ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. తను కిడ్నాప్ అయినప్పుడు ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అందుకు వాళ్ళు వాళ్ళ అమ్మాయి కిడ్నాప్ అయిన విషయం తెలుసుకుని పోలీసులకు వెంటనే ఫోన్ చేస్తారు. దానికి డిఎస్పీ నాయక్ తన టీంతో వెంటనే స్పాట్కి వచ్చి దగ్గరలో ఉన్న టోల్గేట్లో సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారు. అప్పుడు తనకి కిడ్నాప్కి యూజ్ చేసిన వెహికల్ ఒక లారీ అని తెలుస్తుంది. ఆ లారీని ఆజాద్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అందుకు తను ఎలా ఉంటాడో నాయక్కి తెలిసిపోతుంది. అమ్మాయిలు మిస్ అయిన ప్రతిరోజు ఈ నెంబర్తో ఉన్న లారీ దగ్గరలో ఉన్న టోల్గేట్ని క్రాస్ అయి వెళ్ళేంటుంది. ఈ విషయం నాయక్ తెలుసుకుని హంతకుడు అజర్ అన్న విషయం కన్ఫర్మ్ చేసుకుంటాడు. కానీ తనతో పాటు ఇంకో ఇద్దరున్నారన్న విషయం తనకి తెలీదు.
నాయక్ లారీ నెంబర్ ద్వారా ఓనర్ ఎవరు తెలుసుకొని తనని వచ్చి కలుస్తాడు. అప్పుడు తనకి హజార్ ఆ ఓనర్కి ఇచ్చిన ఐడి ప్రూఫ్లన్నీ ఫేక్ అని తెలుస్తుంది. ఈ ముగ్గురు హంతకులు ఎవరైనా ఇల్లు మారుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు రెగ్యులర్గా పక్క రాష్ట్రాలకి వెళ్తూ ఉంటారు. నాయక్ హజార్ ఫోన్ నెంబర్ని సంపాదించి తన లొకేషన్ని ట్రేస్ చేపిస్తాడు. ఎస్పీ సంతోష్ నాయక్ తెలుసుకున్న విషయాలు మొత్తం తెలుసుకొని హంతకుడిని పట్టుకోబోతున్నామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హజార్ ఫోన్ ట్రాక్ అయిన లొకేషన్కి స్టార్ట్ అవుతాడు. కానీ తనకి ఇంతలో ఒక బాడీ దొరికింది అని ఫోన్ వస్తుంది. దాంతో తను హజార్ దగ్గరికి నాయక్ని పంపించి తను బాడీ దొరికిన లొకేషన్కి వస్తాడు. నాయక్ తన టీంతో కలిసి హజార్ ఫోన్ ట్రాక్ అయిన లొకేషన్కి వచ్చినప్పుడు లారీ కనిపిస్తుంది. అందుకు అందరూ కలిసి ఆ లారీ మొత్తం చెక్ చేస్తారు. కానీ వాళ్ళకి హజార్ కనిపించాడు. హజార్ ఫోన్ ఆ లారీలోనే ఉంటుంది. అందుకు నాయక్ ఆ ఫోన్ తీసుకొని ఆ లారీలో ఉన్న ఫింగర్ ప్రింట్స్ని, బ్లడ్ స్టెయిన్స్ని కలెక్ట్ చేపిస్తాడు. రీసెంట్గా పోలీసులు దొరికిన బాడీ మరెవరిదో కాదు, నందినిది. తన బాడీ దొరికిన ఒక రోజు తర్వాత వాళ్ళ అన్న స్టేషన్కి వచ్చి నా చెల్లి కనిపించట్లేదు అని మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులు నందిని ఫోటోను చూసి షాక్ అయ్యి డిఎస్పీ నాయక్కి ఈ విషయం చెప్తారు. నాయక్ నందిని గురించి నందిని వాళ్ళని ఎంక్వైరీ చేసి తన బాడీని చూపించడం కోసం తనని పిలుచుకొని మారుతురికి స్టార్ట్ అవుతాడు. మయూక్ ఫ్రెండ్ కెంచన్ నందిని వాళ్ళ అన్నని పోలీసుల దగ్గర చూసి తనని ఫాలో అవుతూ వస్తాడు. నందిని వాళ్ళ అన్న నందిని చనిపోయిన విషయం తెలుసుకొని చాలా బాధపడతాడు. కెంచా ఈ విషయం తెలుసుకొని మయూక్కి ఫోన్ చేసి చెప్తాడు. దానికి మయూక్ నందిని అంత్యక్రియలకు వచ్చి చాలా బాధపడతాడు. నాయక్ కేసులో తను తెలుసుకున్న విషయాలు మొత్తం ఎస్పీకి చెప్తాడు. అలాగే తన లారీలో కలెక్ట్ చేయించిన ఫింగర్ ప్రింట్స్, బ్లడ్ స్టెయిన్స్ చనిపోయిన అమ్మాయిలతో మ్యాచ్ అయ్యాయి. ఎస్పీ హజార్ ఫోటోని అన్ని స్టేషన్స్కి పంపించి తను ఎక్కడ కనిపించినా ఇన్ఫార్మ్ చేయమంటాడు. ఒక కానిస్టేబుల్ హజార్ని చూసి తను ఉండే లొకేషన్ని నాయక్కి చెప్తాడు. కానీ నాయక్ తన టీంతో అక్కడికి వచ్చేలోపే హజార్ని ఎవరో చంపేసింటారు. అప్పుడు నాయక్కి హజార్తో పాటు ఇంకా ఎవరో ఉన్నారు అని తెలుస్తుంది. ఎస్పీ సంతోష్ హజార్ ఫోన్ని ఓపెన్ చేపించి దాంట్లో ఉన్న వీడియోస్ని చూస్తాడు. హజార్ అమ్మాయిల చిత్రహింసలు పెట్టిన వీడియోలు మొత్తం దాంట్లో ఉంటాయి. ఎస్పీ అలాగే డిఎస్పీ ఆ వీడియోలను చూస్తున్నప్పుడు వాళ్ళు ఉండేది ఒక చెరువు పక్కన ఉండే లొకేషన్ అని, అలాగే వాళ్ళకి దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉందని ఆ వీడియోలో వచ్చే సంస్థ వరకు అనుకుంటారు. దానికి పోలీసులంతా కలిసి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న చెరువులు మొత్తం వెతికి మనీ, జగ్గు ఉండే ప్లేస్ని కనుక్కుంటారు. మనీ, జగ్గు ఇద్దరు వాళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయిని పిలుచుకొని అక్కడి నుంచి పారిపోయేందుకు ట్రై చేస్తారు. మనీ అయితే కొంతమంది పోలీసులను రక్తం వచ్చేంతలా కొడతాడు. అయినా ఎస్పీ అలాగే డిఎస్పీ హంతకులిద్దరిని పట్టుకొని వాళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయిని కాపాడతారు. ఎస్పీ అలాగే డిఎస్పీ ఇద్దరు కలిసి నిజం బయటికి రప్పించడానికోసం మనీని బాగా కొడతారు. కానీ తను మూగుడన్న విషయం తెలుసుకొని షాక్ అయిపోతారు. జగ్గు పోలీసులతో మాట్లాడుతూ ఇవన్నీ చేసింది మేమే అని నిజం మొత్తం చెప్పేస్తాడు. హజార్ని చంపింది కూడా వాళ్ళిద్దరే. ఎందుకంటే హజార్ ఫోన్ పోలీసులు దొరికిపోయిన విషయం వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. అందుకు మనీ హజార్ బతుకుంటే వాళ్ళకి ప్రమాదమని హజార్ని తనే చంపేసింటాడు. ఎస్పీ వాళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయిల ఫొటోస్ని జగ్గుకు చూపిస్తూ ఈ అమ్మాయిలందరినీ మీరే కిడ్నాప్ చేశారు కదా అంటాడు. జగ్గు అవును అని చెప్తూ నందినిని మాత్రం మేము కిడ్నాప్ చేయలేదు, తనని కిడ్నాప్ చేద్దామని చూసేలోపే ఎవరో ఒక అతను వచ్చి తనని బైక్లో పిలుచుకొని వెళ్ళాడు అని చెప్తూ ఆ తర్వాత మేము ఇప్పుడు మీరు కాపాడిన అమ్మాయిని కిడ్నాప్ చేశామంటాడు. నందిని పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా తన మీద ఎలాంటి సెక్స్ హరాస్మెంట్ జరగలేదు అని, తలకి గట్టి దెబ్బ తగలడం వల్లే తను చనిపోయింది అని తెలుస్తుంది. దాంతో ఎస్పీకి డిఎస్పీకి నందినిని మాత్రం ఎవరో చంపారు అని తెలుస్తుంది. ఎస్పీ ఈ విషయం పై ఆఫీసర్కి చెప్తూ మేము సీరియల్ కిల్లర్స్ని పట్టుకున్నాము, నందిని కేసుని లోకల్ పోలీసులకు ఇవ్వండి అంటాడు. కానీ పై ఆఫీసర్ నందిని కేసు కూడా నువ్వే సాల్వ్ చేయని ఎస్పీతో అంటాడు. ఎస్పీకి వేరే దారి లేక ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తాడు. ఎస్పీ సంతోష్ నందిని వాళ్ళ అన్నని స్టేషన్కి పిలిపించి తనని ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు ఆయన మాట్లాడుతూ నేను తన్ని లాస్ట్గా తన రూమ్లో చూసా, అది కూడా తను మిస్ అయిన రోజు రాత్రి, ఆ తర్వాత తన్ని చూడలేదు అంటాడు. డిఎస్పీ నందిని గురించి ఎంక్వైరీ చేస్తూ తన బాయ్ ఫ్రెండ్ మయూక్ గురించి తెలుసుకుంటాడు. డిఎస్పీ నాయక్ మయూక్ని ఎంక్వైరీ చేసినప్పుడు తను మాట్లాడుతూ నేను తను ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నామంటూ వాళ్ళిద్దరూ కలిసి లాస్ట్గా తీసుకున్న ఫోటోని నాయక్కి చూపిస్తాడు. ఆ ఫోటోలో ఎవరో వీళ్ళిద్దరికీ తెలియకుండా వాళ్ళని ఫోటో తీస్తూ ఉంటాడు. అతను ఎవరు అంటే ప్రవీణ్, తను పోలీస్ డిపార్ట్మెంట్లో ఫోటోగ్రాఫర్. అలాగే నందిని వాళ్ళ ఏరియాలో ఒక ఫోటో స్టూడియోని కూడా రన్ చేస్తూ ఉంటాడు. నాయక్ తన్ని ఫోటోలో చూసి ప్రవీణ్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. ప్రవీణ్ కూడా నందినిని ప్రేమిస్తూ ఉంటాడు. అందుకే తనకు తెలియకుండా తన ఫోటోలు తీసింటాడు. కానీ నందిని మిస్ అయిన రోజే ప్రవీణ్ కూడా మిస్ అయింటాడు. అందుకు నాయక్ తన ఫోన్ని ట్రేస్ చేయించి తన లొకేషన్కి వస్తాడు. కానీ ప్రవీణ్ ఒక చెట్టుకు గుద్దుకొని చనిపోయి ఉంటాడు. తను నందిని మిస్ అయిన రోజే చనిపోయింటాడు. పోలీసులకి మయూక్ మీద అనుమానం బాగా పెరిగిపోయి తనని స్టేషన్కి పిలిచి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు మయూక్ మాట్లాడుతూ ఆ రోజు ఏం జరిగిందో నిజం మొత్తం చెప్తాడు. మయూక్ నందిని ఇద్దరు సెల్ఫీ తీసుకున్న తర్వాత నందిని మయూక్తో మాట్లాడుతూ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటుంది. అందుకు మయూక్ తన్ని వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్కి పిలుచుకొని వెళ్తాడు. నందిని మయూక్తో మాట్లాడుతూ
వాళ్ళన్న తనకు పెళ్లి సంబంధం చూసిన విషయం చెప్తుంది. దానికి మయూక్ మాట్లాడుతూ ఈ టైంలో ఇవన్నీ చాలా సహజం, మనం ఏదో ఒకటి చేద్దాంలే అని తనకు ధైర్యం చెప్పి మళ్ళీ తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. పోలీసులు స్టోరీ మొత్తం విని ఈ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ నువ్వే, మేము ఎప్పుడు పిలిచినా నువ్వు స్టేషన్కి రావాలి అని చెప్పి వదిలేస్తారు. కానీ పోలీసులకు ఎక్కడో మయూక్ చెప్పిందంతా అబద్ధం అనిపిస్తూ ఉంటుంది. మయూక్ ఫ్రెండ్ రోషన్కి మంచి పలుకుబడి ఉంటుంది. అందుకు తను మయూక్కి ఫోన్ చేసి ఈసారి పోలీసులను ఇబ్బంది పెడితే నాకు ఫోన్ చేసి చెప్పు, నేను మా నాన్నకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం యూజ్ చేసి నీకేం కాకుండా చూస్తా అంటాడు. మయూక్ నందిని చనిపోయిందన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అదే బాధలో మందు కూడా ఫుల్గా తాగుతూ ఉంటాడు. ఎస్పీ అలాగే డిఎస్పీ కేసు ఎంక్వైరీ విషయంలో మయూక్ని అలాగే నందిని వాళ్ళని స్టేషన్కి రమ్మంటారు. నందిని వాళ్ళన్న స్టేషన్కి వస్తాడు. కానీ మయూక్ మాత్రం స్టేషన్కి రాకుండా రోషన్కి ఫోన్ చేస్తాడు. దానికి రోషన్ మయూక్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేపించి తన డ్రైవర్తో మయూక్ని మన గెస్ట్ హౌస్కి పిలుచుకొని రా అంటాడు. ఆ డ్రైవర్ మయూక్ని రోషన్ చెప్పిన గెస్ట్ హౌస్కి పిలుచుకుని వెళ్లకుండా కన్ఫ్యూజన్లో ఇంకో గెస్ట్ హౌస్కి పిలుచుకొని వస్తాడు. అప్పుడు మయూక్కి రోషన్ కూడా నందిని ప్రేమిస్తున్న విషయం తెలిసిపోతుంది. రోషన్ తన గెస్ట్ హౌస్ మొత్తం నందిని ఫొటోస్ని నింపేసింటాడు. మయూక్ వాటిని చూసి రోషన్ మీద కోపడతాడు. పోలీసులు మయూక్ని ఫాలో చేస్తూనే ఉంటారు. వాళ్ళు మయూక్ ఉన్న గెస్ట్ హౌస్కి వచ్చి మయూక్ని రోషన్ ఇద్దరిని ఎంక్వైరీ చేయడం కోసం స్టేషన్కి పిలుచుకొని వస్తారు. నిజానికి నందిని చంపింది వీళ్ళిద్దరూ కాదు, నందిని వాళ్ళ అన్ననే. ఫోటోగ్రాఫర్ ప్రవీణ్ నాకు దక్కంత ఇంకెవరికి దక్కకూడదు అని మయూక్ది నందినిది ఫోటో తీసి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళినప్పుడు నందిని వాళ్ళ అన్నకి ఫోటోలు చూపిస్తాడు. దానికి నందిని వాళ్ళ అన్నకి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత తను మయూక్ తన చెల్లిని ఇంటి మీద డ్రాప్ చేయడం చూసి నందిని ఇంట్లోకి వచ్చినప్పుడు కోపంతో తనని కొడతాడు. అప్పుడు తన తల గోడకున్న ఒక మేకి గుచ్చుకొని తను అక్కడే చనిపోతుంది. నందిని వాళ్ళ అన్న తను చేసిన తప్పుకి స్టేషన్కి వెళ్ళి లొంగిపోదాం అనుకుంటాడు. కానీ తన భార్య తనని ఆపి ఈ మర్డర్ని సీరియల్ మర్డర్స్ లాగా చేసి ఆ కిల్లర్స్ మీదకి తోసేద్దామంటుంది. తను జైలుకి వెళ్తే తన ఫ్యామిలీ ఒంటరైపోతుంది అని నందిని వాళ్ళన్న దీనికి ఒప్పుకొని తన్ని సంచిలో కట్టుకుని ఊరు బయటికి స్టార్ట్ అవుతాడు. ఫోటోగ్రాఫర్ ప్రవీణ్ తన్ని ఫాలో చేస్తూ వచ్చి నందిని చనిపోయిన విషయం తెలుసుకుంటాడు. కానీ తన్ని నందిని వాళ్ళన్న చూస్తాడు. దానికి తను అక్కడి నుంచి పారిపోతూ చెట్టు గుద్దుకొని చనిపోయింటాడు. పోలీసులకి నందిని శవం దొరికిన ప్లేస్లో కార్ టైర్ గుర్తులు కనిపించింటాయి. ఆ కార్ టైర్ గుర్తులు నందిని వాళ్ళన్న కారువే. అందుకే పోలీసులు ఇదంతా చేసింది నందిని వాళ్ళ అన్న అని తెలుసుకుంటారు. నందిని వాళ్ళ అన్న కూడా నిజం ఒప్పుకొని జైలుకి వెళ్తాడు. హత్య చేసిన వాడు కావాలని చేసినా లేదా తెలియకుండా చేసినా శిక్ష మాత్రం ఒకటే. కావాలని చేసేవాడు తెలిసి హత్య చేస్తే అమాయకుడు మాత్రం తనకు తెలియకుండా కోపంలో దీన్ని చేస్తుంటాడు. సో ఇది ఫ్రెండ్స్ గరుడ పురాణ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.